నమస్తే. నేనిప్పుడు సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్‌లో ఉన్నానండి. ఎపిలెప్సీతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాడుక భాషలో మనం ఫిట్స్ అని కూడా అంటాము. అయితే ఇది ఎందుకొస్తుంది? రూట్ కాజ్ ఏంటి? దీనికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇవన్నీ అడుగుదాం. మనతో పాటు డాక్టర్ తేజ గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫిట్స్ యాహ్! వాడుక భాషలో అందరూ అలానే అంటూ అవును. ఉంటారు. కానీ చాలామందండి ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్న వాళ్ళు కొంతమందయితే ఎంబారస్ అయిపోతుంటారు. అవును. అందరిలో అలా పడిపోవడం గానీ అదంతా. అవును. సో అసలు రూట్ కాజ్ ఏంటి ఈ ఇప్పుడు ఫిట్స్‌కి? చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి వస్తది చూడండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఈ ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు చాలా మందికి. దాన్ని సింగిల్ సీజర్స్ అంటామన్నమాట. ఆహా! సో ఎపిలెప్సీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 3 ఆర్ 4 టైమ్స్ కన్నా ఎక్కువ వచ్చింది. దాన్ని మనం ఎపిలెప్సీ అనొచ్చు. ఎప్పుడో ఒకసారి వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే సింగిల్ సీజర్స్ అంటాం అవును. అన్నమాట. సో అది మళ్ళీ రావచ్చు, లేదంటే అక్కడితో స్టాప్ అవ్వచ్చు. అంటే మనకి కాజెస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు లో బ్లడ్ షుగర్, ఇప్పుడు షుగర్ పడిపోయినప్పుడు కూడా మనకి ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీజర్స్ ఓహో! వస్తాయి. ఈవెన్ బీపీ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సోడియం తక్కువ ఉన్నా ఈ సీజర్స్ వచ్చే ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఫిట్స్ అనేది. అలానే పిల్లలు చూడండి బిలో 6 ఇయర్స్ హై ఫీవర్స్లో కూడా ఈ ఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు హై ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి కాబట్టి ఫీవర్ తగ్గితే ఆటోమేటిక్గా ఫిట్స్ అనేది తగ్గిపోతాయి మనకి. సో అలానే కొన్ని మెటాబాలిక్ కాసెస్ చెప్పొచ్చు. అలానే ఇప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్లో ఎన్కెఫలైటిస్ కావచ్చు, అలానే ట్యూమర్స్ కావచ్చు, అలానే ట్రామా ఏమైనా బ్రెయిన్ ఇంజురీస్ అయినా దానివల్ల వస్తుంటుంది అనమాట. ఫస్ట్ సపోజ్ ఏదైనా ట్యూమర్ వల్ల వచ్చింది మనకి ఫిట్స్, ఇప్పుడు ఆ ట్యూమర్ రిమూవ్ చేయగలిగితే ఆ ఫిట్స్ అనేది తగ్గిపోతుంది మనకి. ఇప్పుడు సోడియం ఉంది, సోడియాన్ని మళ్ళీ దాన్ని బెటర్ అవుతే ఆ సోడియం లెవెల్స్ అనేది మళ్ళీ మనకి ఫిట్స్ అనేది కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు షుగర్ డ్రాప్ అవడం వల్ల ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ మనం మెయింటైన్ చేయగలిగితే ఆ ఫిట్స్ రావడం అనేది ఆగిపోతాయి. అంటే కొన్ని రకమైన ఫిట్స్ కి ఇది సొల్యూషన్స్ అనమాట. అంటే దేని వల్ల వస్తుంది రూట్ కాజ్ చూసుకొని కొన్ని జెనెటిక్ కాసెస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం మెడిసిన్స్ అవన్నీ మెడికేషన్స్ టైం టు టైం తీసుకోవాల్సి వస్తుంది. జెనెటిక్ కేసెస్ అలానే బ్రెయిన్ ట్రామా ఇంజురీస్ ఉంటాయి. సో మనకి ఫిట్స్ అంటే ఏంటి అంటే అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. అంటే మనకి బ్రెయిన్ సెల్స్ లో ఏమవుతుందంటే అబ్నార్మల్ యాక్టివిటీ అంటే బ్రెయిన్ సెల్స్ లో మనకి కనెక్షన్స్ ఉంటాయి ఈ సెల్స్ మధ్యలో. ఈ కనెక్షన్స్ మధ్యలో ఏంటంటే నార్మల్ గా కమ్యూనికేట్ చేస్తుంటాయి కదా. సో ఏమవుతుందంటే ఈ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఇన్ బ్రెయిన్, దాన్నే మనం ఎపిలెప్సీ అనొచ్చు. అదే ఫిట్స్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తే ఆ రూట్ కాజ్ చూసుకోవాలి. జెనెటిక్ కాసెస్ లేకుంటే ఏమైనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా ట్రామానా. సో ఇప్పుడు పిల్లలు చెప్పాను హై గ్రేడ్. అలానే మనకి ఫిట్స్ అనేది 15 to 30 ఇయర్స్ మధ్యలో ఒకలా ఉంటుంది, 30 to 40 ఇయర్స్. అలానే అబౌవ్ 60 ఇయర్స్ లో లేట్ ఆన్సెట్ ఎపిలెప్సీ ఫిట్స్ అంటాం అన్నమాట. సో ఇలా ఉంటుంది మనకి. చాలా వరకు ఇప్పుడు చూడండి ఫిట్స్ అనేది చాలా మంది ఏమవుతారంటే ఇప్పుడు కింద పడిపోయినప్పుడు ఈ తాళం చేతులు కానీ ఏదో ఒకటి పెడుతుంటారు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. అంటే అది సూపర్స్టిషియస్ యాక్టా లేకపోతే అది నిజంగా అంటే వర్కౌట్ అవుతుందా? యాక్చువల్లీ దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఏం లేదండి. మనం తాళ చేతులు పెడితే కంట్రోల్ అవుతుంది అని చెప్పి. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా మన ముందు ఫిట్స్ వచ్చి పడిపోతే వీళ్ళు ఏం చేస్తారు, టంగ్ బైట్ చేస్తారు, అలానే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక పక్కకి పడుకోబెట్టడం మంచిది. ఇది మాక్సిమం 1 or 2 minutes లో కంట్రోల్ అయిపోతుంది మనకి. సో వీళ్ళకి ఏంటంటే ఈ టైంలో చాలా మంది వాటర్ తాగిస్తుంటారు. సో ఈ టైంలో ఏంటంటే వాటర్ తాగించకూడదు అనమాట. అది ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో వాళ్ళ సైడ్లో పడుకోబెట్టేస్తే వాళ్ళ పల్స్ ఎవరికైనా అబ్జర్వ్ చేయడం వస్తే పల్స్ కానీ బ్రీతింగ్ కానీ చూసి దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తే మెడికల్ ఎమర్జెన్సీ అది మనకి ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం మంచిది. లేదు బ్రీతింగ్ బాగానే ఉంది, పల్స్ బాగానే ఉంది అంటే సో పర్వాలేదు అనమాట. సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది మనకి. అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ లేదు. చాలా మంది తాళం చేతులు పెడుతూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళ దగ్గర దాని వెనక అయితే మనకి సైంటిఫిక్ రీజన్ అయితే ఏం లేదు. అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి పక్కకి పడుకోబెట్టడం అనేది, వాళ్ళ చుట్టూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో దానివల్ల షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే దానివల్ల హార్మ్ అవుతుంది. అవి ఏమైనా ఉంటే ఆ సరౌండింగ్స్ లో అవి తీసేయడం అనేది చాలా మంచిది. సో ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి దేని వల్ల వచ్చింది రూట్ కాజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనకి. అంటే ఫిట్స్ అది ఖచ్చితంగా అని మనకి ఎలా అర్థం అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అంటే అది కొంచెం ఫిట్స్ లాగా ఉంది అని మనం అబ్జర్వ్ చేసి ఫిట్ కి స్కాన్స్ ఉంటాయండి. ఎంఆర్ఐ పెట్ స్కాన్స్ ఉంటాయి, ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి, అలానే ఈఈజీ ఉంటుంది. ఈఈజీలో ఏమైనా అబ్నార్మల్ యాక్టివిటీ ఉందా అవన్నీ టెస్ట్స్ ఉంటాయి కదా. కానీ డాక్టర్ ఇక్కడ ఇంకొక డౌట్, మీరు ఈఈజీ అన్నారా? సో ఇది వచ్చిన వెంటనే తీసుకెళ్తేనే అది క్లియర్ గా చూపిస్తుంది. కొన్ని డేస్ అయిపోయాక, ఒక 1 week 10 days అయిపోయాక వెళ్ళి అట్లా స్కాన్ చేపించి టెస్ట్ చేపిస్తే తెలియదు అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు స్కాన్స్ నార్మల్గా వచ్చింది, ఈజీ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అందులో చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను ఇందాకనే,
ఇప్పుడు షుగర్ డ్రాప్ అవడం వల్ల వచ్చింది. షుగర్ కంట్రోల్ ఉంటే మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మీకు అప్పుడు చెప్పించిన నార్మలే వస్తుంది. ఇప్పుడు జెనెటిక్ రీజన్స్లో చాలా వరకు అబ్నార్మల్ యాక్టివిటీ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏంటంటే ఈజీ చేయించినప్పుడు కొంచెం తేడా అనేది వీళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది అనమాట. సో అదే మనకి చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మేము దీనికి ట్రీట్మెంట్స్ ఏమి ఇస్తామంటే చాలా వరకు ఆక్యుపెన్చర్లో స్కాల్ప్ ఆక్యుపెన్చర్ కావచ్చు, అలానే కన్వెన్షనల్ థెరపీ అంటాం, అలానే ఆస్టియోపతి అంటాం. ఈ ట్రీట్మెంట్స్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది, మేబీ జెనెటిక్ ఎనికి బ్రెయిన్ ఇంజరీ అంటే లైట్ ట్రామా, ఇంతకుముందు ఆయన కింద పడ్డప్పుడు కూడా కొంచెం బ్రెయిన్ హెడ్ ఇంజరీ అనేది జరిగింది. సో దాని తర్వాత ఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం జరిగింది అనమాట. లాస్ట్ ఒక 4-5 years నుంచి ఎక్కువ అవుతున్నాయి. అంటే వీక్లో 1 or 2 times రావడం, లేదంటే ఒక్కొక్కసారి 2 daysకి ఒకసారి రావడం, డేలో ఒకసారి రావడం. అంటే అంత ఫ్రీక్వెంట్ గా కూడా అఫెక్ట్ అవుతారా ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు? మరి 2 days డిపెండ్స్ అండి. అంటే కొంతమందికి ఏంటంటే 1 or 2 minutes, కొంతమందికి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చిపోతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏమవుతుంది, ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సడన్ గా సైలెంట్ అయిపోతారు, చూస్తుంటారు కానీ ఏం మాట్లాడరు, బ్లాంక్ అయిపోతుంటారు. ఒకటి ఏమవుతుంది, చప్పలిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వన్ సైడ్ ఫేస్ జర్క్ వస్తుంది, లెగ్ జర్క్ వస్తుంది, కంటిన్యూస్ చూస్తుంటారు కానీ వాళ్ళు ఏం మాట్లాడలేరు. సో ఇవన్నీ కూడా ఫిట్స్లో చాలా రకాలుగా ఉంటే ఆ సిమ్టమ్స్ అన్ని మనం చూడాల్సి వస్తుంది. దానికి హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈయనకి ఏంటంటే లాస్ట్ ఒక 4-5 months నుంచి ఇక్కడ రాకముందు కొంచెం ఎక్కువై అది ఫ్రీక్వెంట్గా రావడం స్టార్ట్ అయ్యింది అనమాట. అంటే ఈయనకి సరిగా నిద్ర ఉండదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, ఇంతకుముందు కొంచెం హెడ్ ఇంజురీ, అలానే జెనెటిక్. సో ఉండడంతో ఏంటంటే మెడికేషన్స్ వాడినప్పటికీ కూడా కొంచెం అది ఎక్కువ ఉండడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మేము స్టార్ట్ చేసి ఒక 5 months అయింది. ఈ 5 monthsలో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 4-5 times కన్నా ఎక్కువ రాలేదు. ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 1 monthలోనే ఒక 7 to 8 times వచ్చేదానికి. సో ఆ సివియారిటీ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది ఇక్కడ చాలా వరకు మనకి. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేశారు ఇక్కడ మనకి ఆస్టియోపతి ట్రీట్మెంట్ ఉంటుందండి, అలానే దాంతోపాటు ఆక్యుపెన్చర్ అంటాం. ఆక్యుపెన్చర్ కూడా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. సో స్కాల్ప్ ఆక్యుపెన్చర్ అంటాం, ఇక్కడ ఇస్తాము. అసలు ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి దాంట్లో మనకి. సో అవన్నీ కూడా మనకి కాంబినేషన్ థెరపీ అంటాం. ఇది కూడా చాలా వరకు అది బెటర్ అయింది, కంట్రోల్ లోకి వచ్చింది మనకి. సో మరి ఆ పేషెంట్ ఉన్నారా ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారా? మాట్లాడలేదు, ఇక్కడే ఉన్నారు, మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సైదావలి అండి. సైదావలి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఓకే, అంటే మీరు ఈ ఫిట్స్ ప్రాబ్లమ్ ఎన్ని ఇయర్స్ గా బాధపడుతున్నారు? నాకు చాలా సంవత్సరాల నుంచి ఉందండి. అయితే అంత ముందు రోజు మధ్య రోజు వచ్చేది, లేకపోతే రోజు కూడా వచ్చేది. ఓహో, అంత సివియర్ గా ఉండేది? ఉంది, అది వంశపారంపర్యంగా ఉంది. ప్లస్ ఒకసారి కింద పడ్డారంటే తలకి దెబ్బ తగిలింది, అప్పటి నుంచి ఇంకా బాగా ఎక్కువైందండి. మరి ఈ క్లినిక్ గురించి, తేజ గారి గురించి ఎవరు చెప్పారు, ఎట్లా తెలిసింది మీకు? నేను యూట్యూబ్ లో చూశానమ్మా. యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంత ముందు రోజు రోజు వచ్చేది, లేకపోతే డైలీ అని వచ్చేది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు 4 monthsలో ఒక 2-3 సార్లే వచ్చింది నాకు. ఇప్పుడు హ్యాపీగా ఉందమ్మా. ఇంత ముందు అక్కడ బయటికి వెళ్ళాలంటే ఎవరైనా నెంబర్ పెట్టుకుని వెళ్ళేవాడిని తోడు కోసం, అంటే ఎక్కడ పడిపోతాను తెలియదు కదా, వెళ్ళేవాడిని. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు ఆ భయం లేదమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా వరకు రికవర్ అయ్యానమ్మా, చాలా హ్యాపీగా. డాక్టర్, చాలా సివియర్ గా ఉన్న కండిషన్ లాగా అనిపిస్తోంది. మరి అన్ని టైమ్స్ అంటే మీ దగ్గరకు వచ్చి ఆయన ప్రాబ్లం చెప్పినప్పుడు ట్రీట్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. అసలు ఏంటి ఆయన హిస్టరీ చూసి ఏమనుకున్నారు? అంటే అదే చెప్పారు కదా, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ, అలానే దాంతోపాటు హెడ్ ఇంజురీస్, దాని తర్వాత అంటే అప్పుడు యాక్చువల్లీ రెగ్యులర్గా, తర్వాత ఏమైందంటే అది రోజు విడిచి రోజు, తర్వాత ఏమైందంటే మన దగ్గరకు వచ్చేసరికి వీక్లీ 3-4 times, అంటే సివియారిటీ తగ్గింది అప్పటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పట్లో డేలో ఒకసారి కానీ 2 daysకి ఒకసారి, తర్వాత వీక్లీ ఒక 3 to 4 times వచ్చేది ఈయనకి. హిస్టరీ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 to 5 monthsలో ఒక 3 to 4 times వచ్చింది ఈయనకి. అంటే చాలా సివియారిటీ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది అనమాట మనకి. అలా అని చెప్పి మెడికేషన్స్ మేమేం స్టాప్ చేయలేదండి. మెడికేషన్స్ వాడుతున్నప్పటికీ కూడా అది కంట్రోల్ కాలేదు. ఎందుకంటే ఈ ఫిట్స్లో మెడికేషన్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఇమీడియట్గా స్టాప్ చేయకూడదు, అది మంచిది కాదు. చాలా మంది చేసేది ఏంటంటే మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా స్టాప్ చేసి, దానివల్ల ఏమంటే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి చాలా వరకు. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ తగ్గినప్పుడు న్యూరాలజిస్ట్ ఆ మెడికేషన్స్ అనేది తగ్గిస్తూ ఉంటారు మనకి. సో మేము చేసామంటే మెడికేషన్స్ కంటిన్యూ చేయమని చెప్పి మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ మేము ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి 2 కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ ఇంటెన్సిటీ తగ్గింది అండ్ ఫాస్ట్గా రికవరీ అనేది అయింది అన్నమాట వీళ్ళకి. థ్యాంక్ యూ అండి. అంటే ఉన్న విషయం క్లియర్గా చెప్పారు. చాలా మంది అది సిగ్గుపడుతూ ఉంటారు, ఫిట్స్ ఉందని చెప్పుకోవడానికి, లేకపోతే మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. చాలా క్లియర్గా చెప్పారు. మీరు చెప్పిన విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది, అందుకే పిలిచాం మీతో. థ్యాంక్ యూ అమ్మా. నా యొక్క ట్రీట్మెంట్ చూసినాక చాలా మార్పు వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. రైట్, నమస్కారం.